హాయ్, మీ గోపిక బై కవి ఫ్రమ్ కాకినాడ. ఇదైతే ఒక కస్టమర్ డెలివరీ వీడియో అండి. శ్రీదేవి గారు కతార్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. మనం వర్క్స్ అవి చేసి పెట్టాము. ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. జస్ట్ మనకి 4 days టైం ఇచ్చారండి. అందులో టాసిల్స్ వేయాలి, సారీ ఫాల్ వేయాలి, బ్లౌజ్ స్టిచ్ చేయించాలి, మగ్గం వర్క్ కూడా చేయాలి, అన్ని బ్లౌజెస్ కూడా ప్యాటర్న్ కూడా చేయించాలి. టాస్క్ అయితే చాలా పెద్దది, బట్ మేమైతే కంప్లీట్ చేసేసామండి. జస్ట్ ఎలా చేసామో చూపిస్తాను నేను. చూడండి, బనారస్ సారీ ఇచ్చారండి. దానికి టాజిల్స్ అయితే ఎలా వేసాను, ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు సూపర్ అసలు టాజిల్స్. చక్కగా ఇందులో ఉన్న ఈ జిగ్జాగ్ ఈ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నాం అండి. ఇదిగోండి, ఈ బార్డర్కి వచ్చిన లీఫ్ ప్యాటర్న్ తీసుకొని ఈ 2 color కాంబినేషన్స్తో టాజిల్స్ వేసామండి. దీనికైతే బ్లౌజు ఇదేనా, ఇదిగోండి బ్లౌజ్. సింపుల్గా నీట్గా క్లాస్గా వర్క్ చేయమన్నారండి. ఈ సారీకి జస్ట్ చూపిస్తాను. చీర అయితే ఇలా వచ్చింది, సారీ ఇలా వచ్చింది కదా. ఇందులో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చేసాం, 2 color కాంబినేషన్, నాట్ వర్క్తో ఎంత క్లాస్గా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది. చాలా చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్. బ్యాక్ పార్ట్ నెక్ ఇచ్చి ఇలా ఇచ్చేసాము. హ్యాండ్కి అయితే సింపుల్గా ఇలా కట్ వర్క్ ఇచ్చేసామండి. టాజిల్స్ చూసారా ఎంత బాగున్నాయో, సూపర్ కదా. నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీ అండి. పట్టు సారీ, దీనికి రెగ్యులర్గా కాకుండా కొంచెం క్రిస్టల్ టైప్లో ఇచ్చామండి. చూడండి టాజిల్స్ ఎంత బాగా వచ్చాయో. సో దీని మీద కూడా వర్క్ కనిపించేలాగా సెపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకోకుండా బ్లౌజ్ అద్దరిపోయేలా ఇచ్చాం బ్లౌజ్. చూడండి, మొత్తం అంతా కూడా జర్దోజీ వర్క్ ఇచ్చాం. సూపర్గా వచ్చిందండి. ఇది కూడా హ్యాండ్స్కి కూడా ఇలాగే కట్ వర్క్ ఇస్తూ జర్దోజీ వర్క్ ఇచ్చాం. ఫ్రంట్ కూడా ఇలాగా కట్ వర్క్ వచ్చేసింది. టాజిల్స్ కూడా వచ్చేసాయండి దీనికి. అద్దరిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సారీ, సింపుల్ ఆర్గంజా టైప్ సారీ అండి ఇది. దీనికైతే బర్డ్స్ వచ్చాయి చూసారా, సారీలో బర్డ్స్. దీనికి తగ్గట్టే టాజిల్స్ వేసామండి. చూడండి, బర్డ్స్ టాజిల్స్ వేసాం. ఎంత బాగా కుదిరినాయో ఇదైతే. దీనికైతే బ్లౌజు జస్ట్ ప్యాటర్న్ ఇచ్చేసాం. బ్యాక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చేసాం. హ్యాండ్కి అయితే ఇలా కట్ వర్క్ వచ్చేసింది. ఫ్రంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బనారస్ సారీ అనండి. ఇలా వచ్చింది. దీనికి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా టాజిల్స్ వచ్చాయి. చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో. ప్రతిదీ కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకుండా డిఫరెంట్గా వేయడానికి ట్రై చేసాము. ఇవి టాజిల్స్. దీనికి బ్లౌజ్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, అద్దరిపోయిందనే చెప్పాలి. ఫ్రెంచ్ నాట్ అండి, చూసారా. దీన్ని మ్యాచ్ చేసుకుంటూ 2 colors ఇచ్చుకుంటూ ఇలా ఫ్రెంచ్ నాట్ సింపుల్గా ఇచ్చేసాం. ఇక్కడైతే బూటీ వచ్చేసింది. ఇంకా హ్యాండ్కి అయితే ఏమి ఇవ్వలేదండి. చూడండి టాజిల్స్. ఫ్రంట్కి నెక్ కూడా చిన్నగా ఇచ్చేసాం ఇలాగా సింపుల్గా. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చేసిందండి, సూపర్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి డిజిటల్ సారీ అండి. సో సారీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ యూస్ చేసాము. ఇది సారీ. టాజిల్స్కి ఈ కలర్ కాంబినేషన్స్, ఇలాగ ఇందులో ఉన్న అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా టాజిల్స్ ఇచ్చేసాం. అసలు అద్దరిపోయింది కదా. దీనికైతే బ్లౌజు ఇలా కట్ వర్క్ వచ్చింది. బ్లౌజ్కి ఇలా జిగ్జాగ్ వచ్చింది కదండి ప్యాటర్న్. సో దాన్ని తీసుకుంటూ బ్యాక్ నెక్ ఇలా సింపుల్గా ఇచ్చేసాం. అండ్ టాజిల్స్ అయితే
ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి టాజిల్స్. ఇంకా హ్యాండ్స్కి అయితే ఏమి ఇవ్వలేదండి. ఫ్రంట్ సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ మంగళగిరి సారీ అండి. ఇది కూడాని దీనికి కూడా సింపుల్గా ఇందులో ఉన్న ఈ 2 కలర్ కాంబినేషన్స్తో టాజిల్స్ ఇచ్చేసాం. దీనికి బ్లౌజ్కి సింపుల్గా బార్డరే వచ్చిందండి. ఆ బార్డర్ని తీసుకుని మనం ప్యాటర్న్ చేసామండి. చూడండి బ్యాక్ ఎంత బాగా వచ్చిందో. సో సింపుల్ టాజిల్స్ వచ్చేసాయి అండ్ బుట్ట చేతులు ఇచ్చాం. ఇలా బార్డర్ ఇచ్చేసాం. దీనికి కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఆల్రెడీ వర్క్ వచ్చేసిందండి. సో మేడం ఏంటంటే దీనికి కూడా క్రిస్టల్ టాజిల్స్ వేస్తే బాగుంటుంది అన్నారని ఇలాగ క్రిస్టల్ టాజిల్స్ పెయిరప్ చేసాం. ఇవన్నీ కూడా వేసినవే టాజిల్స్. అలాగే బ్లౌజ్కి కూడా టాజిల్స్ వేసామండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. బ్లౌజ్కి కూడా ఇలా టాజిల్స్ వేసాం. సో సారీస్ బ్లౌజెస్ అయితే ఇవ్వండి. విడిగా ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. దీనికి కూడా సింపుల్గా ఏదైనా చేసామన్నారు. ఇదైతే ఇలా వీనెక్ ఇచ్చేసాం. నెక్స్ట్ దీనికి చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. రౌండ్ నెక్ ఇలాగా హ్యాంగింగ్స్ ఇచ్చేసాం. అండ్ దీనికి కూడా ఇలాగ చిన్నగా పాట్ నెక్లా ఇచ్చి ఓట్లు ఇచ్చామండి. ఇది కూడా టాజిల్స్ ఇలా వచ్చేసాయి. ఇవన్నీ కూడా మల్టీ కలర్స్, ఏ సారీస్ మీదకైనా యూజ్ అయ్యేలా ఉంటది కదా, అందుకని చిన్న కట్ వర్క్ అనమాట. హ్యాండ్ కూడా చిన్నగా స్కాలప్ ఇచ్చేసాను. టాజిల్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో టాజిల్స్. దీనికైతే ఇలా వచ్చేసింది. అండ్ లాస్ట్ సారీది బ్లౌజ్ అండి. రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్ వర్క్. సో అన్ని కంప్లీట్ చేసాం, కానీ ఇదైతే ఫినిషింగ్ లో ఉందండి. ఈ సారీ కూడా ఫినిషింగ్ లో ఉన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా వచ్చింది కదా. సో మరి చూసారు కదా, మీ సారీస్ కూడా మీరు ఇంత అందంగా రెడీ చేసుకోవాలనుకుంటే మగ్గం వర్క్స్ కానీ, స్కాలప్స్ కానీ, టాజిల్స్ కానీ ఏదైనా చేస్తామండి. మన ఫోన్ నెంబర్ తెలుసు కదండి, 8867357799కి వాట్సాప్ చేసేయండి. దీనికి ఫినిషింగ్ సారీ అయితే చూపిస్తానండి. ఇంకోండి ఇలాగ టాజిల్స్ వేస్తూ చిన్నగా బీడే ఇలాగా అటాచ్ చేసాము. అసలు చాలా బాగా వచ్చాయి. ఇదైతే ఫినిషింగ్ లో ఉంది. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది.